బీహార్ నుంచి నాటు తుపాకీలను నగరానికి తీసుకొచ్చి విక్రయించేందుకు యత్నించిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు షేర్లింగంపల్లి ఎస్ఓటీ పెట్ బషీరాబాద్ పోలీసులు. ఏప్రిల్ 20న అందిన పక్కా సమాచారం మేరకు పోలీసులు ఈ జాయింట్ ఆపరేషన్ చేపట్టినట్లు కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ కోట్రెడ్డి తెలిపారు. దూల్పల్లిలోని వికాస్ ఇండియన్ గ్యాస్ గౌడౌన్ వద్ద నిఘా ఉంచి అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా ఆయుధాలు గుట్టురట్టయింది. పట్టుబడినవారు బీహార్లోని రోహతాస్ జిల్లాకు చెందిన వికాస్ కుమార్, వంశరాజ్ రామ్గా పోలీసులు గుర్తించారు. వీరు గత కొంతకాలంగా దూల్పల్లి ప్రాంతంలో నివాసం ఉంటూ స్థానికంగా కూలీలుగా, డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. కూలీ పనుల ద్వారా వచ్చే డబ్బు సరిపోకపోవడంతో అడ్డదారిలో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వీరు ఆయుధాల విక్రయానికి తెరతీశారు. బీహార్కు చెందిన కాజల్ సింగ్ అనే వ్యక్తి వద్ద నాటు తుపాకీని నిందితులు కొనుగోలు చేశారు. అనంతరం బీహార్లోని బక్సల్ జిల్లా నుంచి రైలులో ఆ ఆయుధాన్ని అత్యంత రహస్యంగా హైదరాబాద్కు తరలించారు. ఆ తుపాకీని ఇక్కడ ఎవరికైనా గుర్తు తెలియని వ్యక్తులకు ఎక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకోవాలని వారు పథకం పన్నారు. అక్రమ ఆయుధాల సరఫరా వ్యవహారంపై ఎప్పటినుంచో దృష్టి సారించిన పోలీసులు వీరి కదలికలపై నిఘా పెట్టి పక్కా వ్యూహంతో వారిని పట్టుకున్నారు. ఉదయము మన ఎస్ఓటి అధికారులకు వచ్చినటువంటి ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద పేట్ బషీరాబాద్ పోలీస్ మరియు ఎస్ఓటి వారు జాయింట్గా ఆపరేషన్ చేసి ఒక మీకు అక్కడ చూపిస్తున్నటువంటి 7.65 కంట్రీ మేడ్ పిస్టల్ని రికవర్ చేయడం జరిగింది. ఇందులో వికాస్ కుమార్ సన్ ఆఫ్ జనత్ కుమార్ మనకి దూలపల్లి పేట బషీరాబాద్ లిమిట్స్లో ఉన్నటువంటి దూలపల్లిలో ఇండియన్ గ్యాస్ దాంట్లో లేబరర్గా పనిచేస్తున్నాడు. ఇతను నేటివ్ బీహార్ స్టేట్. అదేవిధంగా సెకండ్ పర్సన్ వంశరాజ్ రామ్, ఇతన్ని కూడా బీహార్ స్టేటు. ఇతను కూడా దూలపల్లిలో ఉన్నటువంటి ఇండియన్ గ్యాస్లో లేబరర్గా పనిచేస్తున్నాడు. వీరిద్దరు గత కొంతకాలంగా ఇక్కడ మన ఏరియాలో పేట్ బషీరాబాద్ లిమిట్స్లో ఉన్నటువంటి దూలపల్లి ఏరియాలో లేబర్గా పనిచేస్తూ ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వారితో పరిచయాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళు చేస్తున్నటువంటి ఆ లేబర్ పని మీద వస్తున్న ఇన్కమ్ సరిపోతుంది అన్నట్టు చాలా సందర్భాల్లో బీహార్ నుంచి వస్తూ పోతుంటారు. కాబట్టి బీహార్లో చాలా ఈజీగా ఈ కంట్రీ మేడ్ పిస్టల్స్ మనం గతంలో కూడా చాలా సందర్భాలు చూసినాం. చాలా నేరాల్లో కూడా సోర్స్ మనం బీహార్, జార్ఖండ్, యూపీ లాంటి ప్రదేశాల నుంచి రికవర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళు వ్యాపారం చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో ఈ కంట్రీ మేడ్ పిస్టల్ని ఈరోజు తీసుకొని వచ్చి వాళ్ళు చుట్టుపక్కల వారికి ఎవరన్నా అడిగితే అమ్ముదామనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది. ఈ క్రమంలో వీళ్ళ మీద కొద్ది రోజుల నుంచి వాచ్ పెట్టి నిఘా ఉంచడం వల్ల మన ఎస్ఓటి వారికి ఈ సమాచారం రావడంతో లోకల్ పోలీస్తో కలిసి ఈరోజు వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర చెక్ చేసినప్పుడు ఈ 7.65 పిస్టలు మరియు 2 ఎంటీ మ్యాగజైన్స్, లైవ్ రౌండ్స్ ఒక 8 లైవ్ రౌండ్స్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. వీటన్నిటిని వీళ్ళిద్దరితో పాటు ఈ యొక్క మెటీరియల్ని సీజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఫర్దర్గా దీని యొక్క నెట్వర్క్ ఇంకా అసలు అక్కడ ఎవరు ఇచ్చినారు, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏముంది, ఇప్పటివరకైతే వీళ్ళ దగ్గర మన కేసులు ఏమున్నట్టు ఆధారాలు లేవు. కేవలం వాళ్ళు ఈ బిజినెస్ చేసుకుంటూ ఎవరిని అడిగితే ఇద్దామనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర పెట్టుకోవడానికి తీసుకోవడం జరిగింది. ఫర్దర్గా అక్కడ ఎవరైతే ఇచ్చినారో వాళ్ళ పేరు కూడా మనం కాజల్ సింగ్, అతన్ని కూడా మన తర్వాత పట్టుకురావడం జరుగుతున్నది. వీళ్ళందరి మీద కూడా కేసు బుక్ చేసి ఆర్మ్స్ యాక్ట్ కింద బుక్ చేసి వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.